విజయనగరంలో ఉగ్ర కుట్ర కేసు నిందితుడు సిరాజ్ ఎఫ్ఐఆర్ కాపీ వెలుగులోకి వచ్చింది. ఇందులో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడి ఎక్కువ మందిని చంపాలని నిర్ణయించినట్లు సిరాజ్ ఒప్పుకున్నాడు. ఇందుకు విజయనగరం సరైన ప్రాంతంగా భావించి ఇక్కడికి వచ్చినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. ఉగ్ర పేలుళ్లకు కుట్రపడిన సిరాజ్ను అరెస్టు చేసిన విజయనగరం పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో కీలక అంశాలు వెల్లడించారు. విజయనగరంకు చెందిన సిరాజ్ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎస్ఐ సెలక్షన్స్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లాడు. 2 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. గ్రూప్ శిక్షణ తీసుకుని 2 సార్లు ప్రయత్నం చేసినా సెలెక్ట్ కాలేదు. 2024 ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 108లో టెలికాలర్గా సిరాజ్ పనిచేశాడు. హైదరాబాద్లో ఉండగా సమీర్తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్తోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. వీరు సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చించేవారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 22న ముంబైకి వెళ్లి 10 మందిని కలిసినట్లు సమీర్ వెల్లడించారు. అద్నాన్ కురేషి, దిల్షాన్, మహేషిన్, జహీర్ అలియాస్ అమన్తో కలిసి ఓ లైవ్ షోకి హాజరయ్యాడు. ఈ ఏడాది జనవరి 26న షాబాజ్, జీషన్ అనే వ్యక్తులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాడు. అయితే షాబాజ్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసి మరుసటి రోజు మండూలికి వెళ్లి సల్మాన్ అనే వ్యక్తిని సిరాజ్ కలిశాడు. సౌదీలో ఉంటున్న బీహార్కు చెందిన అబూ ముసబ్ అనే వ్యక్తితో సిగ్నల్ యాప్లో తరచూ మాట్లాడుకునేవారు. అబూ ముసబ్ సూచనల మేరకు రసాయన పదార్థాలు ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేయాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను సిరాజ్ తెప్పించేవాడు. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్లు నిర్ణయించారు. పేలుడు పదార్థాల కోసం ఆన్లైన్లో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్, మైక్రో ఎలక్ట్రానిక్స్ వేయింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత విజయనగరంలో ఈ నెల 16వ తేదీనే దీపావళి మందుగుండు సామగ్రితో పాటు పీవీసీ పైపులు, యాక్సా బ్లేడ్ కొనుగోలు చేశారు. వీటిని బట్టల సంచిలో ఉంచి మోటార్ సైకిల్పై బయలుదేరాడు. ఈ సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు అతడి కోసం అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతూ ఉండగా పట్టుకున్నారు. అతడి బైక్తో పాటు అందులో ఉన్న సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. పేలుడు పదార్థాలు తయారు చేసి ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పేల్చాలని సిరాజ్ కుట్రపన్నాడు. ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే ఇందుకు విజయనగరం సరైన ప్రదేశంగా భావించి ఇక్కడికి వచ్చినట్లు సిరాజ్ వెల్లడించాడు. అతడి ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని సిగ్నల్ యాప్లో సమీర్, ఇతర వ్యక్తుల మధ్య పేలుళ్లకు సంబంధించి జరిగిన సంభాషణలను పోలీసులు గుర్తించారు. వీటిని ఎఫ్ఐఆర్ కాపీలో జతపరిచారు. పేలుడు పదార్థాలతో బాంబులు తయారైన తర్వాత డమ్మీ బ్లాస్ట్ చేయాలని సౌదీలోని వ్యక్తి ఆదేశించారని సిరాజ్ ఒప్పుకున్నాడు. ఐఈడీలను పేల్చి ఎక్కువ మందిని చంపాలని ఇమ్రాన్ ఆదేశించినట్లు చెప్పారు. ఇమ్రాన్ సూచన మేరకు విజయనగరంలో అత్యంత జనసంద్రం ఉన్న 4 చోట్ల పేలుళ్లకు సిరాజ్ కుట్రపన్నాడు.